నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటిలో ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. గాలివాన బీభత్సం, పిడుగులు పడి ఏడుగురు, చెట్టుకూలి ఒకరు మృతి. విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తడిసిన ధాన్యం, నిండా మునిగిన అన్నదాత. లారీలు రాక తరలించేందుకు అవస్థలు, ఉద్యాన పంటలకు భారీ నష్టం. అంతిమ లబ్ధిదారుపై గురి, కల్పిత కంపెనీలు ఉనికిలో లేని సంస్థలకు వేల కోట్ల దోపిడీ. కొన్ని డిస్టిలరీ గుప్పెట్లో పెట్టుకునే మద్యం సిండికేట్, వాటికి ఏపీఎస్బీసీఎల్ నుంచి భారీ మొత్తంలో చెల్లింపులు. ఆ డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీలు ఖాతాలోకి సొమ్ము. అంతిమంగా ఎవరికి చేరాయి గుర్తించకుండా ఉండేందుకు ఎత్తుగడ్డ. మూలాలు వెలుతీస్తున్న సిట్. వైకపాయంలో జరిగిన వేల కోట్ల విలువైన విద్యుత్ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు గుట్టు బయటపెట్టకుండా ఉండేందుకు ఆ ముఠా వెనక ఎత్తుగడ్డలు అమలు చేసింది. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం డిస్టిలరీ సరఫరా కంపెనీ నుంచి ముడుపులు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కొన్ని డిస్టిలరీ గుప్పెట్టు పెట్టిన వాటికి వేల కోట్లు ద్వారా ఏసీబీఎల్ ద్వారా చెల్లించి ఆ తర్వాత ఆయా డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీలకు అసలు ఉనికి లేని సంస్థల ఖాతాలోకి భారీగా డబ్బు జమ చేసినట్టు సిట్ తేల్చింది. దీని వెనుక భారీ మనీ లాండరింగ్ జరిగిందని సిట్ గుర్తించింది. నిధుల రూటింగ్ ఎలా జరిగింది, ఆయా కల్పిత సంస్థల ఖాతాల నుంచి సొత్తు ఎన్ని సంచుల్లో చివరికి ఎక్కడి వరకు చేరిందనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అంతిమ లబ్ధిదారును తేల్చేందుకు గురిపెట్టింది. 2.5 ఏళ్లలో 732 కోట్లు కట్టబెట్టారు. 2019లో నూతన మద్యం విధానంలోకి వచ్చిన 2 నెలలకే ఆదాన్ డెస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ అభివృంచింది. దీనికి ఏర్పాటుకు అవసరమైన 40 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అరబిందో గ్రూప్ ద్వారా అప్పు ఇప్పించారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడైన రాజ్ కాసిరెడ్డి ఆ కంపెనీకి ఫ్లాట్ చేశారు. తన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, బంధువులు, సన్నిహితులు అజిత్ రవి, చింతపడి గణేష్ చందాల ద్వారా డిస్టిలరీ వ్యవహారాలను నడిపించారు. మద్యం ఉత్పత్తి కోసం సొంతంగా ఎలాంటి మౌలిక సదుపాయ వ్యవస్థ, యంత్రాంగాలు లేని అదాని డిస్టిలరీ, విశాఖ డిస్టిలరీ, పీఎంకే డిస్టిలరీ సహా మరికొన్నిటిని సబ్ లీజ్ పేరిట గుప్పెట్లో పెట్టుకుని సొంత బ్రాండ్లు తయారు చేసింది. ఇలాంటి కంపెనీలు 2020 మే నుంచి 2022 డిసెంబర్ మధ్య 2.5 ఏళ్ల వ్యవధిలో ఏసీబీఎస్ఎల్ 732 కోట్లు చెల్లించింది. ఆ సంస్థ బ్యాంక్ ఖాతాల లావాదేవీలు పరిశీలించిన సిట్ అధికారులు కల్పిత అసలు ఉనికి లేని పలు కంపెనీలకు ఆ సంస్థ నుంచి భారీగా చెల్లించినట్టు గుర్తించారు. అంతిమ లబ్ధిదారులను గుర్తించకుండా ఉండేందుకు వీలుగా ఎలాంటి లావాదేవీలు జరిపినట్టు సిట్ గుర్తించింది. ఈ నిధులు చివరిగా ఎవరికి చేరిన దానిపై దర్యాప్తు చేస్తుంది. మౌలిక సదుపాయాలే లేని సంస్థకు 454 కోట్లు. తమిళనాడుకు చెందిన లీలా డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ రాజ్ కాసిరెడ్డి పూర్తిగా తన ఆధీనంలో పెట్టినారు. ఆ కంపెనీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్యలో 21 నెలల్లో ఏకంగా 454 కోట్ల మేర వ్యవహారం చేసింది. సొంతంగా మద్యం తయారు చేసే మౌలిక సదుపాయాలు లేని దీనికి లేవు. దీని పేరిట జరిగిన వ్యాపార పరిమితి మాత్రం అసాధారణం ఉన్నట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నిషేధంలో ఆ సంస్థ ఖాతాలను విశ్లేషించిన సిట్ అధికారులు అందులో అధిక శాతం ఉనికి లేని కల్పిత కంపెనీలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఆ లావాదేవీలను అనుమానాస్పదంగా ఉన్నట్లు తేల్చారు. ఆ కల్పిత కంపెనీల పేరు నుంచి జరిగిన లావాదేవీలు చివరి ఎక్కడ చేరారనే దానిపై సిట్ దర్యాప్తు చేస్తుంది. బంగారు రూపంలోనూ ముడుపులు. తిలక్ నగర్ ఇండస్ట్రీ లిమిటెడ్ జగన్ ప్రభుత్వం భారీగా మద్యం సరఫరా ఆర్డర్ కట్టబెట్టింది. 2019 నుంచి 24 మధ్య సంస్థకు పీసీఎల్ 14,722 కోట్లు చెల్లించింది. అత్యధికంగాను చిత్తి లబ్ధి మార్కెట్ వాటా పొందిన వాటిలో తిలక్ నగర్ ప్రధానమైందని సిట్ గుర్తించింది. ఆ సొమ్ము ఎక్కువ ముడుపులు బంగారం రూపంలో నాటి ప్రభుత్వ పెద్దలు చేరిన సిట్ గుర్తించింది. 300 కోట్ల విలువైన బంగారాన్ని ముడుపులు అందించినట్టు తేలింది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ తెదేపా నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు ముందే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలకు పాఠశాల ప్రారంభానికి ముందే 15,000 చొప్పున అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం పాటిస్తూ పదవులు ఇస్తున్నాం. ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్, ఏఎంసీ చైర్మన్ పదవులు భర్తీ చేశాం. మిగిలిన నామినేటెడ్ పోస్టులు త్వరలో భర్తీ చేస్తామని చంద్రబాబు వివరించారు. కౌలు రైతులకు సుఖీభావ, అటవీ భూ హక్కుదారులకు వర్తింపు. 20 తేదీలోగా అర్హుల జాబితా సిద్ధం చేయాలన్న ప్రభుత్వం. కీడు తలపెడితే తాట తీస్తాం, అది నా బాధ్యత. రాజ్నాథ్. దేశానికి కీడు తలపెట్టాలని చూసి వారు తాట తీయడం, సైనిక కలిసి పనిచేయడం, దేశ సరిహద్దులు కాపాడుకోవడం తమ కర్తవ్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. భద్రతా వైఫల్యం వల్లే హవాలా ఉగ్రదాడి, బాధ్యతలు ఎవరో నిగ్గు తేల్చాలి, నేరస్తుల గురించి శిక్షించాలి. సిపిఎం డిమాండ్. ఉగ్రవాదులు ఇళ్లను కూల్చడం సరికాదని వ్యాఖ్య. ఓఆర్ఎస్ పేరిట ఉపద్రవం, మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రవణాలు, శక్తినిచ్చే పానీయాలకు జోరుగా అమ్మకాలు, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు. ఇంజనీర్ల నిర్వాహకం ప్రసాద్ అస్తవ్యస్తం, అనుమతించి పనులు మొదలు కావు, ప్రారంభించిన పూర్తి కావు. క్షేత్రస్థాయి ఇంజనీర్లు వదిలేసిన పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం. వేగం, ఆశ్చర్యం, రహస్యం. సైనిక ఆపరేటర్తో విజయానికి సూత్రాలు ఇవే. ప్రజల భావోద్వేగాలు బట్టి నిర్ణయాలు ఉండవు. పాకు ఉద్రేకత నిషేధంలో నిపుణుల విశ్లేషణ. చిన్నారులు, యువతలో అధిక బరువు ముప్పు. 2030 నాటికి ఉపకాయాలు 23 కోట్లకు చేరుకునే అవకాశం. జంక్ ఫుడ్ పానీయాలపై ఆరోగ్య పన్ను అంశం పరిశీలించాం. మన ఆహారాన్ని సరిచేసుకుందాం. ఘనశ్యామ్ సూచన. అప్పుడు ఉచితమే, ఇప్పుడు కాదట. మహిళా దినోత్సవం పేద చేనేత కార్మికులకు 10,000 నూలు ఉచితంగా అందజేత, కూలీ మాత్రం ఇస్తాం. చీరలు నేసే వాళ్ళని ఇప్పుడు ఒత్తిడి. చేనేత శాఖ అధికారులు గందరగోళ నిర్ణయాలు. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారా, పోలీసు దృష్టి మళ్లించేందుకు ఉన్నట్టు ప్రకటించారా, 12 రోజులుగా గాలిస్తున్న ఆచూకీ లేకపోవడంతో అనుమానాలు. 10 నిమిషాల్లో 3 ప్రమాదాలు, అతి వేగానికి 5 ప్రాణాలు బలి. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కోడిగుడ్ల లారీ, వెనక్కి వచ్చి ఢీకొట్టిన మరో లారీ, ముగ్గురు మృతి. ట్రాఫిక్ జామ్తో 200 మీటర్ల వరకు ఆగిన వాహనాలు.
లారీ వెనక ఆగి ఉన్న కారును ఢీకొన్న మరో లారీ, ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరు పరిస్థితి విషయం. ఒంగోలు వద్ద గోపాలపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదాలు. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, త్రిముఖ దాడులకు సిద్ధం, బ్లూ ప్రింట్ రెడీ, వారంలోగా కార్యాచరణ నిర్దిష్ట చర్చలు, కొట్టేది గట్టిగానే, పాక్పై భారీ దాడికి సంకేతాలు, వేగంగా పరిణామాలు, కనిపించే విధంగా దాడి, అరేబియా సముద్రంలో నేవీ సర్వసన్నద్ధం, ఎల్ఓసి సమీపంలో యుద్ధ విమానాలు, సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్, పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు, రష్యా నుంచి ఇగ్లా ఎస్ క్షిపణుల కొనుగోళ్లు, పంజాబ్లో ఇద్దరు పాక్ గూఢాచారులు అరెస్ట్, సరిహద్దులో 8 చోట్ల కవ్వింపులు, బాగ్లీహోరా డ్యాం నీటి నిలిపివేత, పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం, యుద్ధం వస్తే బ్రిటన్ పారిపోతాన నా దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్, 4 రోజులకే ఖాళీ కానున్న పాక్ శత్రుసింహ గుండ్లు, ఉక్రెయిన్కు విక్రయాల వల్లే, పాక్ గొప్పలన్నీ తప్పులే, PL-15 క్షిపణులపై ఆర్భాట ప్రచారం, వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అంటూ డంబాలు. విషం చిమ్ముతున్నారు సర్కార్పై జగన్ ముఠా వ్యూహం. వారాంతంలో హైదరాబాద్లో రహస్య భేటీలు, కడప జిల్లాకు చెందిన మాజీ IAS సారథ్యం, రిటైర్డ్ ప్రస్తుత అధికారులు, యంత్రాంగం, ముఠాలో సుమారు 25 మంది సభ్యులు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా, బ్యూరోక్రాట్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం, టికెట్ ఇస్తామని హామీతో అధికారికి వల, రాజధాని సమాచారం చెరవేస్తున్న ఆఫీసర్. అకాల వర్షం తీరని నష్టం, మండు వేసవిలో భారీ వర్షంతో సర్వతో అతలాకుతలం, 8 మంది దుర్మరణం, వేల ఎకరాల మామిడి వరికి నష్టం, దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న, పిడుగులు పడి 6 మృత్యువాత, చెట్టుకూలే ఓ బాలుడు, విద్యుత్ దాహంతో మరొకరు, విద్యుత్ స్తంభాలు విరిగి సరఫరాకు అంతరాయం, విజయవాడ, కాకినాడలో ముంచెత్తిన జోరు వాన, ఉభయ గోదావరి జిల్లాలో భారీ నష్టం, మంత్రుల సమీక్ష, నేడు రేపు భారీ వర్ష సూచన, ఎక్కడెక్కడే నిలిచిన కరెంట్ సరఫరా. చౌకబారు విమర్శలు తిప్పుకొట్టండి, ఏ మంచి కార్యక్రమం చేపట్టినా వైసీపీ దుష్ప్రచారం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ, జూన్ తొలి వారంలో తల్లికి వందనం, చదువుకునే పిల్లలకు 15,000, సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం, వీటిలన్నింటికీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. నామినేటెడ్ పదవులు అధిక శాతం భర్తీ, త్వరలోనే మిగతా పూర్తి చేస్తాం. 18 కల్లా సంస్థాగత నియామకాలు, మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ. ప్రధాని సభలో ప్రపంచం దృష్టిని ఆకర్షించే అమరావతి సీఎం, పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్. 4,000 ఎకరాలకు 80,000 కోట్లు, రాజధాని ల్యాండ్ మానిటైజేషన్ నిధులు, ఎకరాకి 20 కోట్లు విక్రయించాలని నిర్ణయం, అమరావతిలో వివిధ ప్రాజెక్టుల వినియోగం, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు కూడా. రెండో దశ ల్యాండ్ మానిటైజేషన్ జాబితా, రియల్ ఎస్టేట్ సంస్థగా 60:40 నిష్పత్తిలో భూములు, అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్, ఫ్లాట్ రూపం, ప్రభుత్వానికి సంపూర్ణ ఆస్తులు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసిన అప్పట్లో నేను లేను కానీ బాధ్యత వహిస్తా, సిక్ వ్యతిరేకలపై అమెరికాలో ఓ విద్యార్థి ప్రశ్నకు రాహుల్ గాంధీ జవాబు. మాకెందుకు అన్యాయం, డిగ్రీలో 50% ఉండాలని నిబంధన, బీఈడీ జనరల్ అభ్యర్థుల ఆవేదన, 2011 కంటే ముందు బీఈడీ విద్యార్థులు SPT మార్కులు మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల్లో మార్పు, ఏపీ DSP అమలు కానీ సడలింపు, తెలంగాణ జనరల్ అభ్యర్థులు 40%, ఏపీలో నష్టపోతున్నట్టు అభ్యర్థులు. పోలవరంలో నేటి నుంచి నిపుణుల పర్యటన, డైఫ్రమ్ వాల్ పనుల నాణ్యత పరిశీలన, ECRDR డ్యాంపై సమీక్ష, 8 దాకా ప్రాజెక్టు వద్ద అమెరికా, కెనడా నిపుణులు, వెంట జలసంఘం, APVS, వాప్కోస్, జలవనరుల శాఖ అధికారులు కూడా. కుంటిమది హెలిప్యాడ్ ఘాట్లో 10 మంది వైసీపీ నేతల అరెస్ట్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు. టీడీపీ మహానాడుకు శ్రీకారం, ఈ నెల 27 నుంచి 29 వరకు పసుపు పండుగ, కడపలో కమలాపురం నియోజకవర్గం చింతపల్లిలో ఏర్పాటు ప్రారంభం, టెంకాయ కొట్టి భూమి చదును చూపాలను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నేతలు. థ్యాంక్ యూ. మీరా రైతుల గురించి మాట్లాడేది, వైసీపీ ప్రభుత్వం ఏనాడైనా రైతులను ఆదుకున్నారా? వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు జగన్, మంత్రి మనోహర్ ధ్వజం.